భూమి మీద అత్యంత భయంకరమైన నరకం లాంటి ప్రదేశాల నుండి ప్రాణాలతో బయటపడిన వారెవరో తెలుసా? హ్మ్. వాళ్ళు శారీరకంగా అత్యంత బలవంతులు కాదు, లేదా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు అంతకన్నా కాదు, కనీసం బాగా తెలివైనవారు కూడా కాదు. అవును. ఆ నరకం నుండి ప్రాణాలతో బయటపడిన వారు ఎవరంటే, వాళ్ళకి పూర్తి చేయాల్సిన ఒక పని ఉన్నవారు, లేదా ఎవరితోనో తేల్చుకోవాల్సిన ఒక వాదన మిగిలి ఉన్నవారు, లేకపోతే కనీసం తమ కోసం బయట ఎవరైనా ఎదురుచూస్తున్నారు అనే నమ్మకం ఉన్నవారు. ఎగ్జాక్ట్లీ. జీవితమంటే కేవలం కష్టాలను బాధలను తప్పించుకుంటూ ఒక రకమైన సుఖమైన కవచంలో, అంటే ఒక కంఫర్ట్ జోన్లో బతకడమని మనమంతా అనుకుంటాం గదా. నిజమే. కానీ ఈరోజు మనం ఒక విచిత్రమైన, పూర్తి భిన్నమైన వాస్తవాన్ని చూడబోతున్నాం. బహుశా జీవితమంటే ఆ కంఫర్ట్ జోన్లో బతకడం కాదు, మన కష్టాలలో ఒక అర్థాన్ని, అంటే ఒక పర్పస్ని వెతకడమని తెలిస్తే మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఆ మాట అక్షరాల నిజం. మనుషులుగా మనం చేసే అతి పెద్ద తప్పేమిటంటే, ఆ సంతోషం వెనుక, సుఖం వెనుక గుడ్డిగా పరిగెట్టడమే. అవును. కాని ఆ పరుగు చివరికి శూన్యంలోకే తీసుకువెళ్తుంది. బతకడానికి ఒక స్పష్టమైన అర్థం, ఒక పర్పస్ లేకపోవడమే నేటి కాలంలో ఎంతో మందిని తీవ్రమైన కుంగుబాటుకు గురిచేస్తోంది. ఇది ఎవరికో ఒక్కరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, మనందరి కథ ఇది. రైట్. అంటే మనం బతుకుతున్న విధానంలోనే ఒక ప్రాథమికమైన లోపం ఉందన్నమాట. సో ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో వినేవారి జీవితాన్ని మార్చేయగల ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే విక్టర్ ఈ ఫ్రాంకిల్ రాసిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. హ్మ్. అద్భుతమైన పుస్తకమది. అవును. అయితే ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు విక్టర్ ఫ్రాంకిల్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనేదో ఏసీ గదిలో కూర్చుని సిద్ధాంతాలు రాసిన ఒక సాధారణ సైకియాట్రిస్ట్ కాదు. ఖచ్చితంగా కాదు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అత్యంత క్రూరమైన నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులలో, అందులోనూ ఆష్విట్స్ లాంటి మరణ శిబిరంలో బందీగా ఉన్న వ్యక్తి. ప్రతి క్షణం చావును కళ్ళారా చూసి ప్రాణాలతో బయటపడ్డారాయన. అవును. ఆ నేపథ్యం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆయన కళ్ళెదుటే రోజూ వందలాది మంది గ్యాస్ ఛాంబర్లలో ఊపిరాడక చనిపోయేవారు. తన కన్నవారిని, భార్యను కూడా అదే క్యాంపులలో ఆయన కోల్పోయారు. హ్మ్. కట్టుకోడానికి సరైన బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. మనుషులను బానిసల కన్నా హీనంగా చూసే ఆ భయంకరమైన వాతావరణం నుండి బయటపడి ఆయన ఈ విషయాలు రాశారు. ఆయన చెప్పేవి క్లాస్రూమ్ థీరీలు కాదు, అణువణువు అనుభవించి నేర్చుకున్న పచ్చి జీవిత సత్యాలు. ఆ మరణ శిబిరంలో ఆయన గమనించిన ఒక విషయం మొత్తం మనస్తత్వశాస్త్రాన్నే మార్చేసిందంటారు కూడా. అవును. అదేమిటంటే, ఎవరైతే తమ జీవితంలో ఇక ఏ ఆశా లేదు, అంతా ముగిసిపోయింది అని అనుకున్నారో, వారు శారీరకంగా బలంగా ఉన్నా కూడా చాలా త్వరగా ప్రాణాలు వదిలారు. కానీ బతకడానికి ఒక కారణమున్నవారు ఆ నరకాన్ని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఆ క్యాంపు వాతావరణం ఒకసారి చూస్తే గడ్డకట్టే చలి, చేతులకు బూట్లు లేవు, రోజుకు నీళ్లనంటే ఒక సూపు, ఒక చిన్న బ్రెడ్ ముక్క మాత్రమే ఆహారం గదా. అవును. దానికి తోడు రోజంతా రాళ్లు మోసే చాకిరీ. అబ్బా! ఈ శారీరక కష్టానికి మెదడులో ఉండే ఒక ఆశ, లేదా ఒక కారణం ఎలా సహాయం చేస్తుంది? కేవలం మనసులో ఏదో ఒక ఉద్దేశం ఉందననుకుంటే ఆ వణుకుతున్న శరీరం వెచ్చబడిపోతుందా? ఒక మానసిక ఆలోచన భౌతికమైన బాధను ఎలా ఆపుతుంది? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది శారీరక బాధను మాయం చెయ్యదు, కాని ఆ మెదడు ఆ బాధను స్వీకరించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడే జర్మన్ తత్వవేత్త నీచ్ చెప్పిన ఒక గొప్ప మాటను మనం గుర్తుచేసుకోవాలి. ఏంటా మాట? తన జీవితంలో ఎందుకు బతకాలి అనే స్పష్టమైన కారణం ఉన్న వ్యక్తి పరిస్థితులు ఎలా ఉన్నా సరే భరించగలడు. ఫ్రాంకిల్ ఆ చలిలో, ఆ బురదలో నడుస్తూ రాళ్లు మోస్తున్నప్పుడు ఆయన ఆ బాధ మీద దృష్టి పెట్టలేదు. హ్మ్. మరి దేని మీద దృష్టి పెట్టారు? తన మనసులో తన భార్యతో మాట్లాడుకునేవారు. ఆమె బతికి ఉందో చనిపోయిందో కూడా ఆయనకు తెలీదు. కాని ఆమె చిరునవ్వును, ఆమెతో గడిపిన క్షణాలను మనసులో ఊహించుకుంటూ ఆ అంతర్గత ప్రపంచంలోకి వెళ్ళిపోయేవారు. వావ్! అంటే ఆ ప్రేమ ఆయనకొక పర్పస్ ఇచ్చిందన్నమాట. అవును. దాంతోపాటు క్యాంప్లోకి రాకముందు ఆయన లోగోథెరపీ అనే ఒక కొత్త సైకలాజికల్ విధానం మీద రాసుకున్న మాన్యుస్క్రిప్ట్ను నాజీలు లాక్కున్నారు. ఆ పుస్తకాన్ని పేపర్ ముక్కల మీద మళ్లీ రాయాలి, ఆ పని ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని ఒక బలమైన లక్ష్యం ఆయనను బతికించింది.
దీనికి సంబంధించి నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. మనం ఒక గడ్డకట్టే చలిగదిలో ఉన్నాం అనుకుందాం. అక్కడ ఏ కారణం లేకుండా అలా కూర్చొనుంటే ఆ చలి నరకంలా అనిపిస్తోంది. ఒక శిక్షలా అనిపిస్తోంది కదా! ఖచ్చితంగా భరించలేం. కానీ అదే చలిగదిలో ఒక ఒలింపిక్ అథ్లీట్ తన పోటీకి ముందు శరీరాన్ని రికవర్ చేసుకోవడానికి ఐస్ బాత్ చేస్తున్నాడనుకోండి. ఉష్ణోగ్రత అదే, చలి అదే, శారీరకంగా ఆ చర్మానికి తగిలే బాధ కూడా అదే కదా! ఎగ్జాక్ట్లీ. కానీ ఆ అథ్లీట్ ఆ బాధను ఒక శిక్షలా ఫీలవ్వడు. అవును. ఆ అథ్లీట్ మెదడు ఆ బాధను నరకంలా తీసుకోదు. తనను తాను బలోపేతం చేసుకునే ఒక మార్గంగా స్వీకరిస్తుంది. అంటే ఆ చలికి ఒక అర్థం దొరికిందనమాట. అర్థం ఉన్నప్పుడు బాధ అనేది ఒక శిక్షలా కాకుండా గమ్యానికి ఒక మెట్టులా మారుతుంది. పర్ఫెక్ట్. ఈ ఐస్ బాత్ ఉదాహరణ ఫ్రాంకిల్ చెప్పిన దానికి అద్దం పడుతుంది. బాధకు ఒక అర్థం దొరికిన క్షణంలోనే ఆ బాధ తనలోని తీవ్రతను కోల్పోతుంది. ఆ క్యాంప్లో ఖైదీలకు తమకంటూ ఏమీ లేకుండా చేశారు నాజీలు. అంటే వారి బట్టలు, కుటుంబం, వృత్తి అన్నీ లాక్కున్నారా? అవును, వారి పేరు కూడా లాక్కుని కేవలం ఒక నంబర్గా మార్చేశారు. అంతా కోల్పోయిన ఆ స్థితిలో కూడా ఒక మనిషి నుండి ఎవరూ లాక్కోలేని ఒకే ఒక్క స్వేచ్ఛ ఉంది అని ఫ్రాంకల్ అంటారు. వావ్! ఏంటా స్వేచ్ఛ? అదేంటంటే తనకు ఎదురైన పరిస్థితి పట్ల తానెలా ప్రతిస్పందించాలి అనే అంతర్గత స్వేచ్ఛ. అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ రెస్పాన్స్ అన్నమాట. ఆ, ఈ ప్రతిస్పందించే స్వేచ్ఛ అనేది వినడానికి బాగుంటుంది కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమంటారు? ఆకలితో పేగులు కాలిపోతున్నప్పుడు మనిషి ముందు తన ప్రాణం కాపాడుకోవడానికే చూస్తాడు గదా! జంతు ప్రవృత్తి బయటకొస్తోంది అంటారు. అది సాధారణంగా జరిగేదే. కానీ ఆ కాన్సంట్రేషన్ క్యాంప్లో కూడా కొందరు వ్యక్తులు తమ దగ్గర ఉన్న ఆఖరి బ్రెడ్ ముక్కను ఆకలితో అల్లాడుతున్న తోటి ఖైదీకి ఇచ్చి వారిని ఓదార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజంగానా? తమ ప్రాణాలు పోతున్నా కూడా బ్రెడ్ ఇచ్చేశారా? అవును, వారు ఆ పరిస్థితిలో తమ ప్రాణాలు కాపాడుకోవడం కంటే తమలోని మానవత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మనిషిగా ఆత్మగౌరవంతో మిగిలిపోవాలా లేదా జంతువులా ప్రవర్తించాలా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు అని ఇది నిరూపిస్తోంది. ఇది వింటుంటే మనిషిలోని ఆంతరంగిక శక్తి మీద నాకున్న గౌరవం మరింత పెరుగుతోంది. పర్పస్ ఉంటే ప్రాణాలతో నిలబడగలుగుతారు అని అర్థమైంది. కాని ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఏ విషయంలో? నేను కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాను. ఆ పర్పస్ లేదా ఒక దానిమీద పెట్టుకున్న ఆశ అకస్మాత్తుగా నిజం కాకపోతే పరిస్థితి ఏమిటి? మనం ఒక బలమైన ఆశతో బతుకుతున్నప్పుడు ఆ ఆశ ముక్కలైపోతే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఫ్రాంకిల్ తన తోటి ఖైదీ అయిన ఒక క్యాంప్ సంగీత దర్శకుడి కథ చెబుతారు. అతన్ని మనం ఉదాహరణకు ఎఫ్ అని పిలుద్దాం. ఓకే, ఎఫ్కు ఏమైంది? ఆ ఎఫ్కు ఫిబ్రవరిలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక గుర్తు తెలియని గొంతుక మార్చి 30 నాటికి ఈ యుద్ధం ముగుస్తుంది, మనమంతా ఇక్కడ నుండి విడుదలవుతామని అతనికి చెప్పింది. అహం, అంటే అతను ఆ కల నమ్మాడా? అమితంగా నమ్మాడు. ఆ ఆశతోనే ఫిబ్రవరి అంతా బతికాడు. మార్చి నెలలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కాని రోజులు గడుస్తున్నాయి, మార్చి చివరికి వస్తోంది, యుద్ధం ముగిసే సూచనలు ఏమాత్రం లేవు. మరి మార్చి 30 వస్తే ఏమైంది? మార్చి 29 రాగానే అతనిలో అకస్మాత్తుగా మార్పొచ్చింది. తీవ్రంగా జబ్బుబడ్డాడు. కలలో చెప్పిన ఆ మార్చి 30వ తేదీ రానే వచ్చింది, కాని అతనికి విడుదల రాలేదు. ఆ మరుసటి రోజే అంటే మార్చి 31న అతను టైఫస్ అనే వ్యాధి బారిన పడి ప్రాణాలు వదిలాడు. ఒక్క నిమిషం ఆగండి. మార్చి 30 రాగానే అతను చనిపోయాడా? టైఫస్ అనేదొక భయంకరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కదా? అవును, ఖచ్చితంగా. ఒక కలలో చూసిన తేదీ రాలేదనో లేదా తను పెట్టుకున్న ఆశ కోల్పోవడం వలనో గాల్లోంచి బ్యాక్టీరియా పుట్టుకురాదు కదా? ఈ టైఫస్కి అతని ఆశ చనిపోవడానికి సంబంధమేంటి? ఇది నాకు కొంచెం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. బ్యాక్టీరియా గాల్లోంచి రాలేదు. ఆ క్యాంపు వాతావరణంలో, ఆ మురికిలో, ఆ వణుకుతున్న చలిలో ఎప్పుడూ ఆ టైఫస్ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరి శరీరాల్లోనూ ఉంటూనే ఉంది. అంటే ముందే అతను ఒంట్లో ఉందంటారా? అవును, కాని ఎఫ్ శరీరంలోని రోగనిరోధక శక్తి, అంటే మార్చి 30న నేను బయటకు వెళ్తాను అనే ఆశ ఇచ్చిన అడ్రినలిన్ వల్లే ఆ బ్యాక్టీరియాను అడ్డుకుంటూ వచ్చింది. ఓ, మైండ్ అలా ఆపుచేసిందా? ఎప్పుడైతే మార్చి 30 దాటిపోయిందో, తన ఆశ అబద్ధమన్నతనికి తెలిసిపోయిందో, అతని మెదడు పూర్తిగా కుప్పకూలిపోయింది.
ఆ క్షణంలో అతని శరీరంలో విపరీతమైన స్థాయిలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి అయింది. ఈ ఒత్తిడి వల్లే రోగనిరోధక శక్తి పడిపోయిందా? ఎగ్జాక్ట్లీ. ఈ అకస్మాత్తు ఒత్తిడి అతని ఇమ్యూన్ సిస్టమ్ని కొన్ని గంటల్లోనే పూర్తిగా షట్డౌన్ చేసింది. అది అలా ఆగిపోగానే అప్పటికీ లోపల పొంచి ఉన్న బ్యాక్టీరియా ఒక్కసారిగా విజృంభించింది. అంటే అతని చంపింది టైఫస్ కాదు, అతని ఎదుర్కొన్న ఆ అర్థంలేని శూన్యత. మైండ్ బ్లోయింగ్. అసలు ఆశ అనేది శరీరాన్ని ఎలా కాపాడుతుందో, అదే ఆశ పోతే ఎలా చంపేస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోంది కదా? అవును. మన మైండ్ అనేది ప్రాణాలను నిలబెట్టే స్విచ్ మాత్రమే కాదు, ఆశ చనిపోతే క్షణాల్లో ప్రాణాలు తీసే కిల్ స్విచ్లా కూడా పనిచేస్తుంది. ఇది చాలా భయంకరమైన నిజం. అంటే మన మెదడుకి శరీరానికి మధ్య ఉన్న ఆ కనెక్షన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ అర్థమవుతోంది. ఈ పాయింట్ నన్ను చాలా ఆలోచింపజేసింది. మనం సాధారణంగా జీవితం నాకేమిచ్చింది అని కదా అడుగుతాం. అవును. ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంటాం. నాకు ఇల్లుందా, కారుందా, నేను కోరుకున్న కంఫర్ట్ ఉందా అని అడుగుతుంటాం. అంటే మనం ఎప్పుడూ జీవితాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇక్కడే ఫ్రాంకల్ ఒక అద్భుతమైన మార్పును సూచిస్తారు. ఆ డిమాండ్ చేసే తత్వం నుండి బయటకు రావాలి అంటారు. మనం జీవితం నుండి ఏమి ఆశిస్తున్నామన్నది ముఖ్యం కాదు, జీవితం మన నుండి ఏమి ఆశిస్తోంది అని ప్రశ్నించుకోవాలి. జీవితం మన నుండి ఆశించటమేంటి? అంటే మన బాధ్యతను గుర్తించాలా? ఆమె లేని జీవితం అతనికి నరకంలా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా అతని బాధ తగ్గదు. అప్పుడు ఫ్రాంకల్ ఆ డాక్టర్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఒకవేళ మీరే ముందు చనిపోయి మీ భార్య బతికి ఉంటే పరిస్థితి ఏంటి అని. దానికి ఆ డాక్టర్ ఏమని సమాధానమిచ్చారు? ఆ డాక్టర్ వెంటనే, అది ఇంకా దారుణం. ఆమె నాకోసం ఎంతో నరకం అనుభవించేది. నా మరణాన్ని తట్టుకోలేక రోజూ ఏడ్చేది అని బదిలిస్తాడు. రైట్. అప్పుడు ఫ్రాంక్లేమన్నారు? అప్పుడు ఫ్రాంకల్ అంటారు, చూశారా, ఆవిడ పడాల్సిన ఆ భయంకరమైన బాధను మీరు తప్పించారు. కాని ఆవిడ ఆ బాధ పడకుండా ఉండటం కోసం ఇప్పుడు మీరు ఆవిడను కోల్పోయిన బాధను భరించాల్సి వస్తోంది. ఆమె కోసం మీరు పడుతున్న ఈ బాధే మీరు తీసుకున్న బాధ్యత అని అంటారు. వావ్! అంటే ఆ బాధకు ఒక అర్థం దొరికిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ వృద్ధుడికి తన బాధలో ఒక పర్పస్ కనిపించిందో, అంటే తాను పడే బాధ వెనుక తన భార్య మీద ఉన్న ప్రేమ దాగి ఉందని తెలిసిందో, అతని డిప్రెషన్ సగానికి పైగా తగ్గిపోయింది. అతను ఆ బాధను ఒక త్యాగంగా స్వీకరించడం మొదలుపెట్టాడు. అద్భుతం! ఒక చిన్న దృక్కోణంలో వచ్చిన మార్పు ఒక మనిషిలోని అంతటి బాధను ఎలా మాయం చేసిందో కదా! మన కష్టాన్ని మనం ఎలా చూస్తున్నామనేదే ముఖ్యమని అర్థమవుతోంది. ఇక్కడ నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం గుర్తొస్తోంది. ఏంటది? మనిషి మెదడు ఎటువంటి దారుణమైన పరిస్థితులకైనా ఎలా అలవాటు పడిపోతుందో ఫ్రాంకల్ వర్ణించిన తీరు, అది నిజంగా షాకింగ్. అవును. అది మనిషిలోని అడాప్టబిలిటీ. ఆ క్యాంప్లో మొదట్లో ఎవరైనా తోటి ఖైదీని క్రూరంగా కొట్టుతుంటే చూడలేక చాలామంది ముఖం తిప్పుకునేవారు, ఏడ్చేవారు. కాని కొద్ది రోజుల్లోనే ఆ క్రూరత్వానికి వారు అలవాటు పడిపోయారు. దీన్నే సైకాలజీలో అపథీ అంటారు కదా? రైట్. అపతి అంటే భావోద్వేగాలన్నీ ముద్దుబారిపోవటం. ఒకరి కళ్ల ముందే ఒక తోటి ఖైదీ చనిపోతుంటే ఏమాత్రం చలించకుండా తమ చేతిలో ఉన్న సూపు తాగుతూ కూర్చునేంతగా వారి మనసు రాయిలా మారిపోయేది. వినడానికి ఇది చాలా క్రూరంగా ఉంది. క్రూరంగా అనిపించినా అది ఆ పరిస్థితుల్లో వాళ్ల మెదడు వాళ్లను కాపాడ్డానికి వాడుకున్న ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అది. నిజమే. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే పగలు మొత్తం బురదలో పనిచేసి బూట్లు తీయకుండానే ఆ బురద బూట్లనే తలగడగా పెట్టుకుని గడ్డకట్టే చలిలో పడుకునేవారు. అవును. ఒకరిమీద ఒకరు పడి 9 మంది ఒకే బెడ్ మీద పడుకున్నా సరే వాళ్లకు నిద్ర పట్టేది. కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా లేకుండా వణుకుతున్న చలిలో తడిబట్టలతో పడుకున్నా వాళ్లకు ఆశ్చర్యకరంగా జబ్బులు రాలేదు. అంటే మనిషి తలుచుకుంటే ఏ భౌతికమైన కష్టాన్నైనా తట్టుకోగలడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? ఖచ్చితంగా. అయితే మనమింతసేపు ఆ కాన్సంట్రేషన్ క్యాంప్ గురించి, ఆనాటి భయంకరమైన పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ రోజుల్లో మనకు ఆ నాజీల భయం లేదు, ఆ క్యాంపులు లేవు కదా. మనం పూర్తి భద్రత ఉన్న సమాజంలో బతుకుతున్నాం. అవును. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న వస్తోంది. మనకు ఏసీ రూములున్నాయి, కావలసినంత భోజనముంది, విలాసవంతమైన వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, వీకెండ్ పార్టీలు అన్నీ ఉన్నాయి. ఇన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మనం ఎందుకు కెరియర్లో కన్ఫ్యూజన్తో కొట్టుమిట్టాడుతున్నాం? కరెక్ట్ పాయింట్. పక్కవారిని చూసి ఎందుకు పోల్చుకుని రాత్రిలో నిద్రపోకుండా బాధపడుతున్నాం? అంటే భౌతికంగా అన్నీ ఉన్నా మానసికంగా ఎందుకు ఇంత కుంగుబాటును ఎదుర్కొంటున్నాం?
ఈ అసంతృప్తికి అసలు కారణమేంటి? మనం ఇందాక మాట్లాడుకున్న దానికి ఇది పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి. ఫ్రాంకల్ ఈ ఆధునిక సమాజపు సమస్యను వివరించడానికి 2 సైకలాజికల్ టర్మ్స్ను వాడారు. ఒకటి ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెండవది సండే న్యూరోసిస్. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్ అంటే మన దగ్గర బతకడానికి కావలసిన సాధనాలు అన్నీ ఉన్నాయి కానీ దేనికోసం బతకాలి అనే స్పష్టత లేదు. మన లోపల ఏర్పడిన ఆ అర్థంలేని ఖాళీతనమే ఈ ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్. మ్మ్. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మీరు సండే న్యూరోసిస్ అన్నారు కదా. ఆదివారం అంటేనే మనందరికీ ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజే కదా మనం కష్టాలన్నీ పక్కనబెట్టి ప్రశాంతంగా నిద్రపోయి సినిమాలు చూస్తూ విశ్రాంతి తీసుకుంటాం. అవును, మరి మనకు అత్యంత కంఫర్ట్గా ఉండే ఆ రోజే అత్యంత డిప్రెషన్కి లేదా న్యూరోసిస్కి కారణమెలా అవుతుంది? ఇది వినడానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. పైకి అలానే అనిపిస్తుంది. ఆదివారం ఎంతో సంతోషంగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ అసలు సైకలాజికల్గా జరిగేదేంటంటే సోమవారం నుండి శనివారం వరకు మనం ఆఫీస్ పనుల్లో, ప్రయాణాల్లో ఒక ఉరుకులు పరుగుల జీవితం గడుపుతాం కదా. ఫుల్ బిజీగా ఉంటాం. ఆ బిజీ షెడ్యూల్ అనేది మనకి తెలియకుండానే ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. కాని ఆదివారం రాగానే ఆ హడావిడి ఆగిపోతుంది. బాహ్య ప్రపంచపు అల్లరి ఆగిపోగానే మనిషి తనతో తాను గడపాల్సొస్తుంది. ఓహో, అంటే ఆ నిశ్శబ్దం మనల్ని భయపడుతుందా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దం ఆవరిస్తుందో తన జీవితంలో ఉన్న ఖాళీతనం, ఏ పర్పస్ లేకుండా బతుకుతున్నాననే శూన్యత ఒక్కసారిగా భయపెడుతుంది. లోపలున్న అసంతృప్తి ఆ ఆదివారం నాటి ఖాళీ సమయంలో భూతంలా లేచి కూర్చుంటుంది. అందుకే మనం ఖాళీగా ఉండలేమన్నమాట. అవును, దాన్నుండి పారిపోవడానికే నేటి యువత డిప్రెషన్ బారిన పడుతున్నారు. లేదా ఆ ఖాళీని పూరించడానికి మద్యం, డ్రగ్స్ లేదా కనీసం సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేయడం లాంటి వాటికి బానిసలవుతున్నారు. మన జీవితంలో కంఫర్ట్ పెరిగే కొద్దీ మనకు పర్పస్ లేదన్న వాస్తవం మనల్ని మరింత కుంగదీస్తుంది. వావ్! ఇది నిజంగా మన అందరి డైలీ లైఫ్లో జరిగే ఒక చీకటి వాస్తవం. వారాంతాల్లో మనం ఫోన్ పట్టుకుని ఏ ఉద్దేశం లేకుండా అలా గంటల తరబడి స్క్రోల్ చేయడం అనేది మనకి బోరు కొట్టి కాదు, మన లోపలి శూన్యత నుండి పారిపోవడానికి మనం చేసే ఒక ప్రయత్నం అన్నమాట. ఖచ్చితంగా. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఈ కంఫర్ట్ అనే భ్రమ నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మనం నాకు ఏది కంఫర్ట్గా ఉందో అదే చేస్తాను అనే ఆలోచన నుండి బయటకొచ్చి ఒక పర్పస్ వైపు అడుగులు వేస్తామో అప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పొస్తుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక పర్పస్ కనుక్కుంటాడో అప్పుడు అతనిలో మెంటల్ రెసిలియన్స్ అంటే మానసిక దృఢత్వం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. దీనికి ఫ్రాంకల్ చెప్పిన జెరీ లాంగ్ అనే యువకుడి కథ ఒక గొప్ప ఉదాహరణ. జెరీ లాంగ్ ఏమైంది? జెరీటి 17 ఏళ్ల వయసులో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. అతను డైవింగ్ చేస్తుండగా దెబ్బ తగిలి అతని మెడ కింది భాగమంతా పక్షవాతానికి గురైంది. తన జీవితాంతం మంచానికే పరిమితమై శాశ్వతంగా కదల్లేని స్థితికి చేరుకున్నాడు. ఊహించుకోవడానికే భయంగా ఉంది. 17 ఏళ్ల వయసులో అలాంటి పరిస్థితి వస్తే జీవితం మొత్తం ముగిసిపోయింది అనుకుని ఎవరైనా సరే మానసికంగా కుప్పకూలిపోతారు కదా. అవును, కాని అతనేమన్నాడో తెలుసా? ఆ కుర్రాడు చాలా ధైర్యంగా, నా మెడ విరిగింది కాని నేను విరగలేదు అని అన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా అతను స్పెషల్ టెక్నాలజీ ద్వారా చదువుకున్నాడు, సైకాలజీ కోర్స్ చేశాడు. వావ్! అంతటి కష్టంలో కూడా చదువుకున్నాడా? అవును, తన నోటితో ఒక కర్రను పట్టుకుని టైప్ చేస్తూ తనలాంటి ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన కష్టాన్ని ఇతరులకు సాయం చేసే ఒక మార్గంగా, తన జీవితానికి ఒక పర్పస్గా మార్చుకున్నాడు. నిజంగా ఇన్స్పైరింగ్. నాకు ఈ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే నేను ఈ స్థాయిలో ఇతరులకు సాయం చేయగలిగేవాణ్ణి కాదేమో అని అతను అన్న మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇదే: పరిస్థితులెప్పుడూ మన చేతుల్లో ఉండవు, అవి మనల్ని ఎలాగైనా దెబ్బతీయొచ్చు. కానీ దానికి మనం ఇచ్చే రెస్పాన్స్ మన చేతుల్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పరిస్థితుల పట్ల మనం చూపే వైఖరి మన చేతుల్లోనే ఉంటుంది. ఆ సూత్రాన్ని పాటిస్తే జీవితం పట్ల మనకున్న కంప్లైంట్స్ అన్నీ మాయమైపోతాయి. ఒక గొప్ప ప్రేరణ ఇచ్చే కథిది. మనకు ఎదురయ్యే కష్టాలలో ఒక అర్థం వెతుక్కోవడమంటే కేవలం బాధను భరించడం కాదు, ఆ బాధ ద్వారా మన జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసుకోవడమే అని స్పష్టమవుతుంది. అవును. ఇక మనం ఈ లోతైన విశ్లేషణ ముగింపుకి వస్తున్నాం.
ఈ సందర్భంగా ఫ్రాంకిల్ చెప్పిన ఒక అద్భుతమైన తాత్వికమైన ఆలోచనను పంచుకోవాలి. తప్పకుండా చెప్పండి. మనం సాధారణంగా గడిచిపోయిన కాలాన్ని, గతాన్ని చూసి అబ్బా ఆ రోజులైపోయాయి, వయసు గడిచిపోయిందని బాధపడుతుంటాం కదా. అది ఒక ముగిసిపోయిన శూన్యమైన ఖాళీ పొలంలా భావిస్తాం. అవును, గతంలోకి వెళ్ళి ఏమీ మార్చలేమనిపిస్తోంది. కాని ఫ్రాంకిల్ దృష్టిలో మన గతం ఒక ఖాళీ పొలం కాదు. అది మనం సాధించిన విజయాలు, మనం ప్రేమించిన క్షణాలు, ఎంతో ధైర్యంగా మనం ఎదుర్కొన్న కష్టాలను జాగ్రత్తగా భద్రపర్చుకున్న ఒక ధాన్యాగారంలాంటిది. ఒక ధాన్యాగారం అంటే ఒక గ్రెనరీ అన్నమాట. రైట్. ఆ గతాన్ని చూసి మనం గర్వపడాలి. భవిష్యత్తులో మనకి అవకాశాలు లేవని ఏడవద్దు. గతంలో మనం అద్భుతమైన వాస్తవాలను సృష్టించుకున్నాం. ఎన్నో కష్టాలను జయించామన్న వాస్తవాన్ని చూసి సంబరపడాలి. ఈ ఆలోచన ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. గతమంటే మన చేజారిపోయిన సమయం కాదు, మనమెంతో కష్టపడి పోగు చేసుకున్న అనుభవాల సంపద. ఇన్ని రోజులు ఆనందం కోసం, కంఫర్ట్ కోసం వెతుకులాటలో ఎక్కడో తప్పు చేస్తున్నామనిపించేది. ఇప్పుడు ఆ తప్పేంటో అర్థమైంది కదా. అవును, ఈరోజు ఆ తప్పేంటో స్పష్టంగా అర్థమైంది. కంఫర్ట్ జోన్లో ఎలాంటి ఆనందం లేదు. అది కేవలం ఒక భ్రమ. అసలైన బలం, నిజమైన ఆనందం మన పర్పస్లో దాగి ఉంది. 100% నిజం. ఇక ఈ ప్రయాణాన్ని ముగించే ముందు మనందరం ఒకసారి మనసులో ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం మన జీవితకాలమంతా మరింత కంఫర్ట్గా ఉండే ఇల్లు, సాఫ్ట్గా ఉండే బెడ్, ఎటువంటి ఒత్తిడి లేని ఉద్యోగం, ఇలా కష్టాలు రాని ఒక సురక్షితమైన కోటను నిర్మించుకోవడానికే ప్రయత్నిస్తుంటాం కదా. అవును, అదే మన లైఫ్ గోల్లాగా ఫీల్ అవుతాం. కాని ఒకవేళ విక్టర్ ఫ్రాంకిల్ చెప్పింది నిజమైతే, రేపటి ఉదయానికి మనకున్న కంఫర్ట్స్ అన్నీ మన చేజారిపోయి ఎక్కడో ఒక నరకంలాంటి పరిస్థితిలో మనం ఒంటరిగా నిలబడితే, ఆ రాత్రి ఆ చీకట్లో మనల్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపి రేపటి కోసం బతకాలి అనే ఆశను కలిగించే ఒకే ఒక్క పర్పస్ మీ దగ్గరుందా? ఆలోచించండి. మీ జీవితానికి అర్థాన్ని, ఉద్దేశాన్ని ఇచ్చేదేమిటో కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. బహుశా మీ పర్పస్ ఇంకొకరికి ఆశనివ్వొచ్చు.